లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. రాజ్ తరుణ్తో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి. ఆ వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో 200కు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మస్తాన్ సాయి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో మస్తాన్ సాయిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరొక అంశం తెర మీదకి వచ్చింది. మరొకసారి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా లావణ్య రాజ్ తరుణ్ తో విడిపోవడానికి మస్తాన్ సాయి కీలక పాత్ర పోషించడంతో కూడా అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసుతో పాటు గంజాయి కేసులో కూడా ఏపీ పోలీసులు అదుపులో తీసుకున్నది. దీని తాజాగా ప్రస్తుతం లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా మరొకసారి మస్తాన్ సాయిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలని టార్గెట్ గా చేసుకుని వారితో ప్రైవేట్ వీడియోస్ పంపించి కూడా తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసడంతో కూడా అనేక ఆరోపణలు చేసింది లావణ్య. అందుకు సంబంధించి మస్తాన్ సాయి గతంలో లావణ్యతో కాకుండా మరికొంతమంది యువతులతో గడిపిన వీడియోస్ సంబంధించి కూడా 200 వీడియోస్ కూడా ఇటు నార్సింగ్ పోలీసులకి అందించినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక మలుపులు తిరిగిన నేపథ్యంలో తాజాగా రాజ్ తరుణ్ లావణ్య లవ్ స్టోరీకి సంబంధించి కూడా మస్తాన్ సాయి అంటూ అప్పుడు తెర మీదకి వచ్చాడు. కానీ అతడు గంజాయి కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా తామిద్దరు విడిపోవడానికి మస్తాన్ సాయి పాత్ర పోషించడంతో కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె ఇచ్చిన నార్సింగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుంటే ఇక వీటితో పాటు చాలా మంది యువతులతో కూడా ఇతడు కొంత వాళ్ళు బ్లాక్ మెయిల్ పాల్పడినట్టుగా ఆరోపణలు చేసి ఇందుకు సంబంధించిన వీడియోస్ కూడా పోలీసులకు అందించినట్టుగా తెలుస్తుంది. ఓకే కిరణ్.